మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను చూయించే ఈ రెసిపీ పేరేంటి? అలానే సింపుల్‌గా 2 నిమిషాల్లో చేసుకుని ఈ రెసిపీ ఇడ్లీలతో నేను ఎలా చేస్తున్నాను అన్నది చక్కగా మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసేసానండి. పొయ్యి మీద బాండీ పెట్టాను. ఆయిల్ వేడెక్కింది. ఆ తర్వాత తాలింపు గింజలు వేశాను. ఆల్రెడీ రెడీగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, చూసారా ఎంత సింపులో? కావాలి అనుకుంటే వేరుశనగపప్పు, జీడిపప్పు, ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వటికి వేశాను. అల్లం కొంచెం వేశాను. ఈలోపుగా పచ్చిమిర్చి వేగేలోపుగా నేను ఇడ్లీని ఇలా ఎలా చిదుపుతున్నానో చూస్తున్నారు కదా! అసలు ఈ ఇడ్లీని ఎందుకు మిగిలినట్టుగా వేసుకున్నారు అన్నది ఒక డౌట్ వచ్చింది కదా! అవునండి. మా ఇంట్లో ఉండేది మేము ఇద్దరమే. మాకు తోడుగా మా భవాని. మా భవాని ఈరోజు డుమ్మా కొట్టేసిందండి. భవాని ఇడ్లీనే ఇదిగో ఇలా వేడి వేడిగా ఇడ్లీ, ఉప్మా, ఇడ్లీతో సియాళి మన ఇష్టం. కానీ సియాళికి చేసే పద్ధతి వేరుంటుందండి. అది నెక్స్ట్ టైం మీతో షేర్ చేసుకుంటానే. ఇప్పుడైతే ఈ చిదిపిన ఇడ్లీని అప్పటికప్పుడు కూడా బాండీలో కూడా చిదుపుకోవచ్చు. చిదిపిన ఇడ్లీని అలా తాలింపులో వేసేసి కొంచెం అంటే కొంచెం పసుపు వేసి, ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం ఉప్పు, చాలా కొంచెం ఉప్పు వేస్తున్నానండి. చూడండి ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు ఉందా? ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను. తర్వాత నేను వేసే కారంలో కూడా ఉప్పు ఉంటుంది. అందుకని కొంచెం అంటే కొంచెం. అదే వేరుశెనగపప్పు, జీడిపప్పు అలా గనక వేసుకునేటట్లయితే ఇంకొంచెం వేసుకోవచ్చు ఉప్పు. ఆ తర్వాత కారం. చిన్నులపాయ కారం వేస్తున్నానండి. కొంచెం చిన్నులపాయ కూడా ఉంటుంది కాబట్టి ఆ వేడిగా ఉన్న టైంలో ఆ ఫ్లేవర్ వాసన బావుంటుంది గదా! అందుకని చిన్నులపాయ కారం వేశాను. కరివేపాకు ఆల్రెడీ వేసేసాను. ఇప్పుడు అలా అంటే అసల ఇడ్లీ, ఉప్మా ఎంతసేపండి 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతది గదా! అసలు వీడియో చూసారా ఎన్ని నిమిషాలు అప్‌లోడ్ చేశాను అన్నది? చూసే వచ్చుంటారులెండి. అలా వేగిన తర్వాత ఈ ఇడ్లీ, ఉప్మాని ఇలా సర్వింగ్ బౌల్‌లో తీసుకున్నాను. చూసారా ఎంత సింపుల్‌గానో ఆరిన ఇడ్లీ తింటానికా ప్రాణమొప్పదు. పడేయటానికా అంతకన్నా ప్రాణమొప్పదు. అబ్బా! నాకు ఈ ఇడ్లీ నాకొద్దు అని అనుకుంటాం గదా! అలా అనుకోకుండా ఇదిగో ఇలా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్న ఈ ఇడ్లీ ఉప్మాని కొంచెం అంటే కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని వేడివేడిగా అలా తింటూ ఉంటే సూపర్‌గా ఉంటుందండి. మా చిన్ననాటి రోజుల్లో మా వీధిలోకి సియాళి అంటూ అమ్ముతూ వచ్చేవాళ్ళండి. ఆ సియాళి ఎలా చేస్తారు? ఇడ్లీ ముక్కల్ని చక్కగా కేక్ ముక్కలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం చింతపండు పులుసుతో చేస్తారు. నెక్స్ట్ టైమ్ ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటానే. ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందా?